హైదరాబాద్ మీర్పేట్లో సంచలనం సృష్టించిన వివాహిత హత్య కేసులో నిందితుడు గురుమూర్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. వెంకటమాధవి హత్య కేసు దర్యాప్తులో కీలకమైన క్లూస్ సేకరించేందుకు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు పోలీసులు. నిందితుడు గురుమూర్తిని మీర్పేట్లోని అతని ఇంటికి తీసుకెళ్లారు. క్లూస్ టీం సహాయంతో మరికొన్ని ఆధారాలను సేకరిస్తున్నారు. వెంకటమాధవిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన గురుమూర్తి ఆమె మృతదేహాన్ని ముక్కలుగా కోసి కుక్కర్లో వేసి ఉడకబెట్టాడు. మృతదేహం ఉడికిన తర్వాత కమర్షియల్ స్టవ్ పై పెట్టి కాల్చివేశాడు. కాలిపోయిన ఎముకల్ని పొడిగా చేసి చెరువులో కలిపేశాడు. సాంకేతిక ఆధారాలతో గురుమూర్తిని అరెస్ట్ చేసిన పోలీసులు వెంకటమాధవి హత్యకు గురైన ఇంట్లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మీర్పేట్ వెంకటమాధవి హత్య కేసులో నిందితుడు గురుమూర్తి అరెస్ట్ అయ్యారు. వెంకటమాధవిని కిరాతకంగా హత్య చేసిన గురుమూర్తి భార్య మాధవిని హత్య చేసి ముక్కలుగా చేశాడు గురుమూర్తి. ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.